మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు ఆంధ్రనాయక శతకం 36వ పద్యంలో ఉన్నాం. కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని ఉద్దేశించి రచించినటువంటి శతకం ఇది. దీని గురించినటువంటి ప్రస్తావన ఇంతకు ముందు భాగంలోనే మనం చెప్పుకొని ఉన్నాం. నాగలి రోకలన్నకునిచ్చి శంఖాది పంచాయుధము నీవు పట్టినావు, తాటి టెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజంబీవు కట్టినావు, వెలరాణి కరివోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం బీవు కట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల తావించి దున్నుపాల్ పెరుగీవు దురినావు, తగువరివే అన్నదమ్ముల ధర్మమీవె తీర్చవలిగాని మరి వండు తీర్చగలడే, తగువరివే అన్నదమ్ముల ధర్మమీవె తీర్చవలిగాని మరి వండు తీర్చగలడే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. చాలా గొప్పవాళ్ళయ్యా నువ్వు. అన్నదమ్ముల మధ్య తగలాటం వస్తే నీవే తీర్పరిగా ఉండాలి తప్పితే మరి ఒకరికి ఇది సాధ్యం అవుతుందా అంటున్నాడు మహాకవి. శతకకర్తలలో పేరెన్నిక కన్నటువంటి కవి కాసుల పురుషోత్తమ కవి. ఈయన ఈ శతకాన్ని వ్యాజ స్థుతి వ్యాజ నిందగా అంటే 2 భాగాలుగా రచించాడు అని ఇంతకు ముందే మీకు నేను ప్రస్తావించి ఉన్నాను. ఏడి కాంప్యూల్ రాసినటువంటి ఆంధ్ర కౌముదిలో ఉన్న విషయాలు కూడా మొదటి భాగంలో మనకు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ ముఖ చిత్రం మీద కనిపిస్తున్నటువంటి శిల్పం సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు బిరుదుగాంచినటువంటి కృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర సమయంలో విజయవాటికలో విడిది చేసిన సమయంలో ఈ ఆంధ్ర విష్ణువును గూర్చి విని ఆయన దర్శించడానికి కృష్ణా తీరం వెంబడి ప్రయాణించి శ్రీకాకుళం చేరుకొని అక్కడి ఆలయంలోని మండపంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆనాటి వేకువజామున ఆంధ్ర మహావిష్ణువు శ్రీ రాయల వారికి కలలో కనిపించి ఆముక్తమాల్యద వృత్తాంతాన్ని తెలుగులో వ్రాయమని ఆజ్ఞాపించారు. తెలుగదేలయన్న తెలుగులోనే ఎందుకు రాయాలి అని ప్రశ్నించినటువంటి రాయలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనకి శాశ్వతంగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది. ఎందుకు అంటే ఆ రోజున ఆయనకు ఆముక్తమాల్యద కావ్యాన్ని వ్రాయమని ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆజ్ఞాపించాడు. దానికి తెలుగులోనే ఎందుకు రాయాలి అని ఆంధ్ర మహావిష్ణువుని ప్రశ్నించాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణరాయలు. అందుకు ఆంధ్ర మహావిష్ణువు ఇలా బదులిచ్చాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండం, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశం తెలుగుదేశం, తాను తెలుగు వల్లభుడు, మరేమో తెలుగు భాష కలకండ వలె తీయనైన భాష. అయినా ఆంధ్ర కన్నడ కవులతో పాటు అన్ని భాషల కవులను కూడా ఆదరిస్తూ భువన విజయానికి అధినాయకుడువైన నీకు తెలియదా దేశ భాషల్లో తెలుగు లెస్స అన్న విషయం అని ప్రశ్నించాడు ఆంధ్ర మహావిష్ణువు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో సరే ఆయన మాటను అంగీకరించినటువంటి కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి అక్కడే శ్రీకారం చుట్టాడు.
ఏ ప్రదేశంలో అయితే కృష్ణదేవరాయలు కూర్చొని ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టాడో ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపము అని ప్రసిద్ధమైంది. ఇప్పటికీ కూడా ఆ మండపం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో కనిపిస్తుంది. ఆ మండపంలో ఉన్నటువంటి కాంస్య విగ్రహమే ఇదిగో మనకి ముఖ చిత్రంలో కనిపిస్తున్నటువంటి కృష్ణదేవరాయల యొక్క విగ్రహం. హరివాసరంలో శ్రీ రాయల వారికి ఆంధ్ర మహావిష్ణువు దర్శనం లభించింది. హరివాసరం అంటే ఏకాదశిలోని చివరి 4 ముహూర్తాలు, ద్వాదశిలోని మొదటి 4 ముహూర్తాలు అనగా 6:24 అని కార్తాంతికుల చేత లెక్క కట్టబడింది. ఈ వృత్తాంతం కృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్తమాల్యద కావ్యంలో కనిపిస్తుంది. అంతేకాకుండా 1515లో శ్రీ కృష్ణదేవరాయలు వేయించినటువంటి అహోబిల శాసనంలోను 30 మార్చి 1515లోని సింహాచలం శాసనంలో కూడా ఈ ప్రస్తావన మనం చూడవచ్చు. ఇక పద్యంలోకి రండి. నాగలి రోకలనకునిచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు, తాటి టెక్కంబు కోల్కల పెద్దకెత్తించి గరుడ ధ్వజం బీవు గట్టినావు, వెలరాని కరవోని వలువ జ్యేష్ఠులకిచ్చి కనకాంబరం బీవు కట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల తావించి జున్ను పాల్ పెరుగీవు దుర్రినావు, తగువరివే అన్నదమ్ముల ధర్మమీవే తీర్చవలెగాని మరి ఒండు తీర్చగలడే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవాం. వ్యాజస్తుతి, వ్యాజ నింద ఈ 2 ఈ శతకంలో ప్రాధాన్యతను వహించాయి. శ్రీకాకుళాంధ్రదేవా, అన్నదమ్ముల యొక్క తగులాటలో తీర్పైగా నిన్నే ఎంచుకోవాలయ్యా స్వామి. ఎందుకు అంటే నీ అంతటి తీర్పై మరి ఒకడు లేడు కదా అన్నాడు. ఎందుకు అంటే నాగలిని రోకలిని అన్నయ్యైనటువంటి బలరాముడికిచ్చి శంఖము చక్రము మొదలైనటువంటి పంచాయుధాలను నీవు ధరించావు. యుద్ధభూమిలో తాళధ్వజాన్ని అన్నకిచ్చి గరుడ ధ్వజాన్ని నీవు తీసుకున్నావు. విలువలేని నల్లని వస్త్రాన్ని అన్నయ్య అయినటువంటి బలరాముడికిచ్చి ఖరీదైనటువంటి కనకాంబర వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని నీవు కట్టుకున్నావు. అన్నకేమో మత్తు కలిగేటట్టుగా మద్యాన్ని తాగిస్తూ నువ్వు మాత్రము జున్నుపాలు పెరుగుల్ని జురుతున్నావు. అన్నదమ్ములకు భాగాల పంపిణీలో నీకంటే నిష్పక్షపాతంగా చేసేవాడు ఇంకా ఎక్కడుంటాడయ్యా? అన్నదమ్ముల తగవులో నీవే మంచి తీర్పరివి అంటున్నాడు కాసుల పురుషోత్తమ కవి. అంటే ఈయన చేసినటువంటి అన్ని మధ్యవర్తిత్వాలు కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పి చెబుతూనే ఈయన చేసిన ఘనకార్యాలని దీంట్లో ప్రస్తావించడం అనేది ప్రత్యేకత. స్వస్తి.